హాయ్ అండి. ఈరోజు ఒక సింపుల్ డిజైన్ చూడబోతున్నారు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డిజైన్ అన్నమాట. సో, ఇది మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ డిజైన్ గూడా ఫిల్లింగ్స్ మొన్న చూసారు చూడండి. ఫిల్లింగ్స్‌లో ఒక పార్టే అన్నమాట. కానీ ఈ డిజైన్‌లో కొన్ని డిఫరెన్స్ ఏంటి అనంటే ఫస్టు మనం ఇంతవరకు రౌండు, ఈ రౌండు, స్పైరల్ ఇవంతా మీరు నేర్చుకున్నారు కదా! సో, రౌండు, ఈ స్పైరల్ తర్వాత ఇదొక డిజైన్, తర్వాత రింగ్ డిజైన్ ఒకటి వేశారు. దాని తర్వాత సో, ఈ డిజైన్‌ని బేస్ చేసే మిగతా డిజైన్స్ అన్నీ వస్తుంది అనేసి మీకు నేను ఆల్రెడీ చెప్పున్నాను. సో, ఈ డిజైన్ కంపల్సరీ ఇది ప్రాక్టీస్ అంతా చేసేసరికి మీకు చాలా చాలా డిజైన్స్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో, ఇప్పుడు డిజైన్ ఫస్ట్ ఒక బాక్స్ వేసుకోండి. వేసుకొని నేను నార్మల్‌గా ఇలా వేసి మీరు ప్రాక్టీస్ చేసినా ఓకే. లేదు ఒక బాక్స్ వేసుకొని మీరు ప్రాక్టీస్ చేసినా ఓకే. ఫస్టు రౌండు ప్లస్ హంప్ చూడబోతున్నాము. సో, ఫస్ట్ చూడండి ఇలా రౌండు. ఒక రౌండ్ నార్మల్‌గా మీరు రౌండ్ ప్రాక్టీస్ చేసుంటే మీకు పర్ఫెక్ట్ రౌండ్ అయితే వస్తది. హంపు ఇలా వెయ్యండి ఫస్టు. సో, ఇలా వేస్తూ వచ్చినప్పుడు ఇందులో ఏంటంటే ఇప్పుడు కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం నార్మల్‌గా ఏం చేస్తాము అంటే ఇలా రౌండ్ వేసి ఇలా 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 అంటే ఇలా చేతులు తీయకుండా వేస్తూ వస్తాం. సో, అలా వేశారు అంటే మీకు పర్ఫెక్ట్‌గా ఈ ఫ్లవర్ అయితే రాదు. సో, ఇంత దూరం వేసిన తర్వాత హ్యాండ్స్ తిరగదనమాట. కొంచెం దూరం వచ్చిన తర్వాత మీకు కష్టం అనిపిస్తది. సో, అలాంటప్పుడు తీసి మళ్ళీ వెయ్యండి. సో, ఇప్పుడు నా హ్యాండ్స్ ఇంతవరకే చేతులు తిరుగుతుంది. తర్వాత కష్టంగా అనిపిస్తది. అప్పుడు నేను మళ్ళీ చేతుల్ని తీసి మళ్ళీ వే ఇలా వేయడం వల్ల మీకు హంప్ అన్నీ ఈవెన్‌గా నీట్‌గా ఉంటది. ఒకే షేప్‌లో ఉంటది. హ్యాండ్స్ తీయకుండా ఈ ఫ్లవర్ అయితే వెయ్యలేరనమాట. సో, మీకు ఉంటది అనేసి అనుకుంటున్నాను. సో, ఇప్పుడు చూడండి ఇలా ఒక రౌండ్ వేసుకోండి. ఇలా రౌండు ప్లస్ హంపు. సో, ప్రాక్టీస్ కోనంటే కొన్ని రోజులు అయ్యింది అంటే మీకు పాడైపోవడం స్టార్ట్ అవుతది. ఫ్రీజర్‌లో దాయలేదు అంటే. ఇప్పుడు ఇంకొక రౌండు. ఇప్పుడు ఇంతవరకు వస్తుంది. సో, నా హ్యాండ్స్ థంబ్ ఫింగర్ లైట్‌గా తిరగనట్టు, పెయిన్ వస్తున్నట్టు, ఇంక ఎందుకే ఇలా వేస్తున్నావు అని చెప్తున్నట్లు అనిపిస్తదనమాట. అప్పుడు హ్యాండ్స్‌ని తీసి ఈ యాంగిల్ నుంచి ఇలా వెయ్యాలి. సో, చాలా చాలా సింపుల్ అండి. సో, ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకున్నారా అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సేమ్ ఇప్పుడు ఇలా ఒక రౌండ్ వేయండి. రౌండ్ అన్నీ ఈవెన్‌గా ఉన్నట్లు, హంప్ అన్నీ ఈవెన్‌గా ఉన్నట్లు చూడండి. ఇప్పుడు నాకు ఇంతవరకు వచ్చింది. ఇదొక్కటి వేసేస్తాం అనేసి ట్రై చేశాను గానీ రావట్లేదు. అప్పుడే కొంచెం షేప్ మారిపోద్దనమాట. సో, ఇలా బియ్యం చూసారంటే ఎలా ఉంటదో అంతే హంప్ అనేది ఉండాలి. సో, ఇలా సగం సగం వేసినప్పుడు మీకు హ్యాండ్స్ అయితే తిరిగేస్తాయండి. సో, ఈరోజు ప్రాక్టీస్ ఏం చేస్తారు అంటే ఇలా రౌండ్‌తో హంపు, తర్వాత ఇలా స్పైరల్‌తో హంపు, ఇలా ఒక స్పైరల్ స్పైరలే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. సో, ఇది స్పైరల్ చూడడానికి ఎంత ఈజీగా ఉంటదో వేసేసరికి మీకు అంత కష్టంగా ఉంటది. సో, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇది మీకు నీట్ ఫినిష్ ఉంటదనమాట స్పైరల్ అనేది. సో, ఇలా స్పైరల్ అండ్ హంప్ తర్వాత ఈ థర్డ్ వన్ ఈ డిజైన్‌ని యూజ్ చేసి ఇలా బాక్స్ అంతా ఇలా వేయాలన్నమాట మీరు. నేను చెప్పింది మీకు అర్థమయ్యింది అనుకుంటున్నాను. లేదా ఎలా వేయాలి అనేది చూపిస్తాను చూడండి. నోట్‌లో ఉంటది. ఇది ఇంకొక బుక్ అన్నమాట. ఎలా వేస్తున్నారో చూడండి. ఇలా బాక్స్ వేసుకోండి. ఇలా రౌండ్ హంపు, ఇలా స్పైరల్ హంపు, సో ఈ డిజైన్ హంపు, రింగ్ డిజైన్ హంపు, ఈ పీకాక్ హంపు. సో ఇలా 5 బాక్సులు మీరు ఫిల్ చేసేసరికి రౌండ్స్ అన్నీ మీకు ఒకే షేప్‌లో వచ్చేస్తాయి.
తర్వాత హంప్ అన్నీ మీకు ఒకే షేప్‌లో వస్తుంది. సో, చూడండి ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేసి ఫోటోస్ తీసి ఉంచండి. తర్వాత మీకు నేను చెప్తాను. ఇది సేమ్ ఇలాగే వేయండి. ఇప్పుడు నేను ఇలా వేశాను అనేసి మీరు ఇలా ప్రాక్టీస్ చెయ్యండి. చేసిన తర్వాత మీరు ఇలా వేయండి. ఇలా ఎలా వేస్తున్నారో చూసారు కదా! సో, మీకు ఇలా ఉండాలనమాట. సో, ఫస్టు రౌండ్ రౌండ్ వేస్తుంటే ఎలా ఉంది చూడండి. దాని తర్వాత అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ రౌండ్స్ అన్నీ మీకు ఈవెన్‌గా వస్తాయి. ఇది ప్రాక్టీస్ చేసిన నోటు. దీని తర్వాత ఒక రికార్డ్ నోట్ చేశారు. అది ఇంకా నీట్‌గా ఉంటది. సో, ఈరోజు ఈ డిజైన్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రేపు మళ్ళీ ఇంకొక క్లాస్‌లో ఉంటాను. సో, దీన్ని బేస్ చేసి మీకు ఒక 140, 120 డిజైన్స్ వస్తదండి. ఇదంతా మీరు ప్రాక్టీస్ చెయ్యాలి. సో, అవన్నీ మధ్య మధ్యలో చెప్తాను. ఇదే డిజైన్ చెప్తూ ఉంటే మీకు కొంచెం బోర్ కొట్టినట్లు ఉంటది కాబట్టి మనం నెక్స్ట్ డిజైన్‌కి వెళ్తాము. ఈ డిజైన్స్ మధ్య మధ్యలో చెప్తాను. మీరు ఒక రికార్డ్ నోట్ మీరు ఇప్పుడే వేస్తున్నారు అంటే ఒక 3 ప్లేసెస్ 3 బుక్స్ పేజ్ అయితే వదిలేసి మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. సో, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. బాయ్ అండి.